అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో అంబేద్కర్ సెంటర్ నుండి జంగేడు క్రాస్ వరకు, అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరిగేటువంటి ప్రాంతం వరకు రోడ్డు వైడనింగ్ చేస్తూ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడుతూ దాదాపు 10 కోట్ల రూపాయలు ఆ రోజు ఆ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 6 కోట్ల రూపాయలు తెలంగాణ మరి సంబంధించినటువంటి టీయూఎఫ్డిఎస్సి నుంచి 6 కోట్లు, అదేవిధంగా సింగరేణి సిఎస్ఆర్ నుంచి 4 కోట్లు, 10 కోట్ల రూపాయలతోటి మరి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ వర్క్ జరిగి పనులు కూడా జరుగుతున్నాయి. తర్వాత ప్రభుత్వం మారడం, కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యుడు ఆ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ను పనిచేయకుండా ఇబ్బంది పెట్టడం, అదే సందర్భంలో పనులు ఆపడం జరిగింది. ఆపి ఆ డబ్బులను తీసుకెళ్ళి గన్పూర్ మండలంలో అతని సంబంధించినటువంటి ఊర్లలో పెట్టుకోవడం జరిగింది. అంటే భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రం, అంబేద్కర్ చౌరస్తా అనేది చాలా ఇంపార్టెంట్ చౌరస్తా. అక్కడ ఉండేటువంటి బస్ స్టాండ్ అక్కడే ఉంది. అదేవిధంగా కూరగాయల మార్కెట్, చాలామంది రోజు వేల మంది అక్కడి నుంచి నడుస్తూ పోతారు. కాబట్టి దాన్ని రోడ్ యొక్క అవసరాన్ని గుర్తించే ఇదే కాదు, కింద ఉండేటువంటి గాంధీ చౌక్ నుంచి కూడా అక్కడికి కూడా రోడ్ విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇట్లా అన్నీ కూడా పుల్లూరు, రామేపల్లి, వేషాలపల్లి ఎక్కడికక్కడ కూడా మేము చేసినాం. కానీ మరి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి ఎందుకు మరి ఈ ప్రజల మీద ఇంత కక్ష నాకు అర్థం కావడం లేదు. 2 సంవత్సరాలు అయింది, ఒకవేళ మార్చినావు, మరి ఇప్పటికైనా నిధులు శాంక్షన్ చేసి పనులు చేయించాలి కదా. ఇప్పటికి కూడా పనులు చేయించడం లేదు. మేము మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని గతంలో కూడా హెచ్చరిక చేసినాం, తొందరగా చేయమన్నాం. కానీ వాళ్ళు పెట్టే ఎలాంటి చలనం లేదు. కాబట్టి ప్రజల యొక్క అవసరాల కొరకు ఈరోజు మేము మా పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా తక్షణమే ఆ రోడ్డు పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.